శంకు పూల చెట్లు ఇంట్లో పెంచటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఈ శంకు పువ్వు శంఖాకారంలో ఉంటుంది. అందుకే శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే శంఖం పలికేది ఓంకారం కదా, అట్లా అనమాట. అందరి దేవతల శుభాశిస్సులు మనకు ఉన్నట్టే. ప్రత్యేకించి చెప్పాలంటే 10-15 రోజుల్లోనే మనము విత్తనాలు నాటిన 10-15 రోజుల్లోనే మనం మొక్కలు పెరిగి పూలను అందించడం గమనిస్తాము. విశేషించి పండుగ రోజుల్లో మనకి భగవంతుని ముఖ్యమైన పండుగలు ఉన్నప్పుడు విశేషంగా మనకు అర్థమయ్యేలా పూస్తాయి. ఈ మొక్కలు ఉన్నాయి ఇంట్లో ఆరోగ్యం తొందరగా కుదుట పడుతుంది. సహజంగా అనారోగ్యాలన్నీ ఎవరికైనా కలుగుతాయి, కానీ తొందరగా కుదుట పడటం అనేది మనం గమనిస్తాము. ఫైనాన్షియల్ పరంగా ఏ రోజుకి ఆ రోజు మనకి లోటు లేకుండా ఆర్థికంగా బాగుండటం గమనిస్తూ ఉంటాము. ప్రత్యేకించి చెప్పాలంటే మనము కొన్న పూల కన్నా ప్రతిరోజు మనం పెంచుకున్న మొక్కల పూజ చేయటం వల్ల ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే కొనుక్కున్న పూలు ఒకరోజు నిద్ర అయిపోతుందన్నమాట మన దగ్గరికి వచ్చేటప్పటికి. ఇక అవే పెంచుకున్న చెట్లు అయితే తాజాగా ఉంటాయి. పూజకి కొద్దిపాటి పూలున్నా సంతోషంగా భగవంతుని పాదాల ముందు సమర్పించుకోవచ్చు. మనసుకు ఆరోగ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇంట్లో పిల్లల చేత నాటించినా కూడా వాళ్ళకి ఎంతో మంచిదన్నమాట. మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఇంట్లో శుభాశిష్యులు కలగటం పెరగటం గమనిస్తూ ఉంటాము. జై గురుదేవ్, శ్రీ గురుదేవ్, పాహిమా రక్షణ. ఓం నమః శివాయ.